విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారం. ఈరోజు లచ్చపేట గ్రామంలో మన మాచారెడ్డి మండల విద్యాధికారి గారు గౌరవనీయులు శ్రీ సురభి దేవేంద్రరావు గారి నాయకత్వంలో మాచారెడ్డి మండలంలోనే మొదటిసారిగా రాష్ట్ర స్థాయిలో తొలిసారిగా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం పాఠశాల విద్యా వారోత్సవాలు. ప్రభుత్వ ఆదేశానుసారం పరిపాటి కార్యక్రమాలు జూలై 1 నుంచి ప్రారంభమవుతున్నాయి. కానీ మన మండలంలో పరిపాటి కార్యక్రమాలను ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఎంఈఓ గారు దేవేంద్రరావు గారికి ఈరోజు లచ్చపేట గ్రామానికి సందర్శనలో భాగంగా లచ్చపేట గ్రామానికి విచ్చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మా లచ్చపేట గ్రామ ప్రజాప్రతినిధులందరికీ, గ్రామ ప్రథమ పౌరులు సర్పంచ్ గారు శ్రీనివాసరెడ్డి గారికి, ఉప సర్పంచ్ ఆంజనేయులు గారికి, ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాస్ గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు భూస శ్రీనివాస్ గారికి, అలాగే పాఠశాలకు వెన్నుదన్నుగా నిలిచేటువంటి మా ఆత్మీయ శ్రేయోభిలాషి భూస సురేష్ గారికి, బీజేపీ మండలాధ్యక్షులు, అలాగే మన ప్రాథమిక పాఠశాల స్కూల్ డెవలప్మెంట్ కమిటీ చైర్పర్సన్ మన ప్రభాకర్ గారికి, అమ్మ ఆదర్శ పాఠశాల ఉన్నత పాఠశాల చైర్పర్సన్ భవానీ మేడం గారికి, అలాగే ప్రాథమిక పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల పల్లవి మేడం గారికి, తర్వాత మన అంగన్వాడీ టీచర్స్కి, ఎవరిదైనా పేరు మర్చిపోతే క్షమించండి. అందరికీ ఇక్కడికి ఈ మహాయజ్ఞంలో పాల్పంచుకుంటున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం చెప్తూ ఆల నుంచి మొదలుకొని 10వ తరగతి వరకు మన పిల్లలు మన ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి. మన పిల్లలకి 10వ తరగతి వరకు నాణ్యమైనటువంటి విద్య, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఫుడ్, శుచికరమైనటువంటి భోజనం, మంచి యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, రూపాయి ఖర్చు లేకుండా, ఒక్క పైసా ఖర్చు లేకుండా మీ పిల్లలకి ఉచిత నాణ్యమైనటువంటి విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. అలాగే హై స్కూల్ విధానంలో అప్ టు 10th వరకు 100% రిజల్ట్స్, మండల్ లెవెల్లో అత్యున్నతమైనటువంటి విద్యా ప్రమాణాలు, మార్కులు. గత విద్యా సంవత్సరంలో 7 IIITలు, ఈసారి కూడా ఒక 4-5 IIITలు సాధిస్తామనేటువంటి నమ్మకం కూడా ఉన్నది. వెరసి మీ అందరి కృషి పట్టుదలతోటి ఈ మహాయజ్ఞాన్ని మేము విజయవంతం చేస్తున్నాం. మరి ఉదయమే మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించి, సార్ మన లచ్చపేట గ్రామంలో మంచి ర్యాలీ దిద్దామని చెప్పేసి ముందుకొచ్చి దేవేంద్రరావు గారు మాకంటే ముందుగా ఇక్కడికి చేరుకొని మమ్మల్ని వెన్నుతట్టి స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకత్వంలో మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నటువంటి వారికి కృతజ్ఞతలు చెప్తూ, మరి రెగ్యులర్గా మేము మాట్లాడేటువంటి మాటలు మా గ్రామస్తులకు తెలుసు. మరి ఇక్కడికి అతిథిగా విచ్చేస్తున్నటువంటి మన విద్యాధికారి గౌరవనీయులు సురభి దేవేంద్రరావు గారు వారి అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందే కోరుతూ, వారు ఇవ్వడానికి ముందు మా ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాస్ గారు ఉన్నారు. తర్వాత మాకు చాలా సీనియర్ టీచర్, మా అందరికీ కూడా నేనున్నాను అని చెప్తూ ఎప్పుడు మమ్మల్ని వెనక నుంచి ప్రోత్సహించేటువంటి మా పాత అశోక్ సార్, మాచారెడ్డి మండల TRTU అధ్యక్షులు, వారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తూ ముందుగా ఒక 2 మాటలు వారి ద్వారా మాట్లాడవలసిందే కోరుతూ అశోక్ వెళ్తున్నాం.